నేను కాజా చేస్తానండి. కాజా ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తున్నాను. ఇవ్వండి, ఇలా చేస్తున్నాను నేను. కాజాకి నేను నానబెట్టుకోవాలి కదండి. ముందుగా మైదా నెయ్యి వేసి నేను కలిపి, ఇదిగో చూసారా ఎంత సాఫ్ట్గా చక్కగా వచ్చిందో. నేను కలిపి పెట్టుకున్నానండి. కప్పు మైదా వేసాను, వేసి కలిపి పెట్టుకున్నాను. ఇదేమో బియ్యం పిండి అండి. బియ్యం పిండి నేను ఇలా ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. నేను తర్వాత వీటి మీద కాజాలు చేశాక నేను ఈ పిండిని చల్లుకోవాలన్నమాట. ఇది నెయ్యి ప్లేట్లు పెట్టుకున్నానండి. 10 నిమిషాలు పట్టిందండి. ఇది పిండి నానడానికి 10 నిమిషాలు పట్టింది. నేను కాజాలు పెట్టుకుంటాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇక్కడ అన్నీ క్లీన్ చేసుకుని, ఎందుకంటే నాకు బాగా అనుకూలంగా ఉందండి. ఇది పీట కొంచెం చిన్నదైపోయింది. మనకి ఇలా చేసేటప్పుడు ఇవన్నీ శుభ్రం చేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఇది చూడండి, ఇలా మనకి సాగాలన్నమాట. ఈ కాజాలకి మనకి ఇంత పేపర్గా చూసారా ఎంత పలచగా ఉందో, ఇలా మనకి సాగాలి. ఇంత పలచగా రావాలన్నమాట. లేస్గా రావాలి. లేయర్గా వస్తేనే బాగుంటుంది. ఇలా మనం చేసుకోవడానికంటే నాకు ఇది వీలు ఉంటుంది అనమాట. పీట చిన్నదైపోయిందండి. మనం ఇక్కడ వత్తడానికి కూడా బాగుంటుంది. అక్కడి నుంచి వచ్చాను, హాల్లో కూర్చున్నాను అనమాట. వచ్చాను, ఇదిగోండి నేను చెప్పాను కదా, కొంచెం బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇది ఉంటేనే కరకరలాడుతుంది. ఇదిగోండి నెయ్యి, ఇవన్నీ ఇక్కడ తెచ్చుకున్నాను. తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగా లేయర్గా మనం వేసుకోవాలి. వత్తిసాక నేను చూపిస్తాను. చూసారండి, ఇంత పలచగా ఇలా ఒత్తుకోవాలన్నమాట. చాలా పలచగా ఉండాలి. ఇలా ఒత్తుకొని మనం ఇప్పుడు నెయ్యిని మనం ఇలాగా ఇవ్వండి, ఇలా చేసుకోవాలి. నెయ్యినంతా ఇలాగా చక్కగా పాముకొని, తర్వాత ఈ బియ్యం పిండి ఉంది కదా, దాన్ని ఇలా, ఇది కంపల్సరీ అండి, ఇలా వేసుకోవాలి. మా ఇంట్లో ఇలాగే చేసుకునేవాళ్ళండి. ఇలాగే చేస్తారు. ఏ పండుగ వచ్చినా ఇలాగే చేస్తారు కాజా. తర్వాత ఇది చూసారా ఎంత పలచగుందో. ఇలాగా ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. మళ్ళీ మనం నెయ్యిని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇదిగోండి ఇలాగా కానీ పైన ఈ మన పిండి ఉంది కదా, ఇది వేయడం మటుకు మర్చిపోకూడదండి, అంటుకుంటుంది. ఇలా చేస్తే బాగా చక్కగా కరకలాడుతుంది. ఇది మైదా. ఇది ఇక్కడ పెట్టుకున్నాను కదా, ఇది ఒత్తేటప్పుడు పైన వేస్తున్నాను అనమాట. ఇది సపరేట్గా ఇలా పిండి, బియ్యం పిండి ఇది ఇలా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 3వ లైన్ చూసారా ఎలా ఉందో, ఎలా కనబడుతుందో. తర్వాత ఇది ఇలా వేసుకోవాలి. ఈ 3 మనం ఇలా తర్వాత మళ్ళీ మనం నెయ్యి వేసుకోవాలి. నేను పిండి కలిపేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసానండి, రుచికి కొంచెం వేసుకోవాలి. మనం మామూలుగా మనం అన్ని గవ్వల్లోని వీటిలోని మనం చపాతీకి పూరీకి ఇవి ఎలా కొంచెం ఉప్పు వేసుకుంటున్నామో అలాగా రుచికి. తర్వాత పాకం పట్టాలి కదండి, ఇలా వేసుకున్నామా. మళ్ళీ ఇది బియ్యం పిండిని ఇలా వేసుకోవాలి. ఇలా జల్లుకోవాలి. తర్వాత ఇవన్నీ అయిపోయాక ఈ 3 వేసాను కదా నేను,
నెమ్మదిగా ఒక్కొక్కటి బాగా చుట్టుకోవాలి. మూడు లైన్లు వేసాం అన్నమాట కాజాకి. అప్పుడు మనకి పొరలుగా వస్తుందండి. ఇదండి, ఇది కట్ చేసుకో. ఇది వేసుకున్నాం కదా, ఇక్కడ మనం ఒక్కొక్కటి ఇలా వేసి పెట్టుకుందాం. భోగి 10 రోజులు ఉందనగానే హడావిడి స్టార్ట్ అయిపోద్దండి. ఇలా చేసుకుంటారనమాట. మా ఊళ్ళోనంటే ఈ 10 ఇళ్ళ వాళ్ళు కూడా ఒకరి ఇంటికి వెళ్ళి అందరు ఇలా చేస్తారండి వాళ్ళ ఇంట్లోని. మళ్ళీ మర్నాడు ఇంకో ఇంట్లోని అలాగన్నీ కూర్చొని చూడండి ఎంత లేసుగా ఉందో. 3 ఇది వేసాం కదా మనం, పొరలుగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది ఇలాగా ఫెస్టివల్ అంటే అంత ఇదిగా చేసుకుంటారండి. అది ఇంకో ముద్ద ఉంది, మనం ఇలాగే కలుపుకుందాం. నేను మీకు తర్వాత చూపిస్తాను, ఇవన్నీ అయినాక చూపిస్తాను. ఈ గ్లాస్తో 1 గ్లాసు పంచదార తీసుకున్నాను. ఇదిగోండి పాకం అవుతుంది. ఇటువైపు పెట్టాను, ఇప్పుడు అటువైపు వేయించాలన్నమాట కాజాలని. ఇదిగోండి, మనం ఈ పాకానికి ముదురు పాకం లేత పాకం ఏం అక్కర్లేదండి, కొంచెం మామూలుగా అవుతే చాలు, చిక్కగా అవుతే. ఇదిగోండి యాలక్కాయలు కూడా ఇందులోనే వేసాను. ఇంకా ఏమిటంటే చిటికెడు సాల్ట్ వేసాను, అంతే, ఎక్కువ కాదు, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇక చూసారా కనబడుతుందా, గిన్నె లోతుగా ఉంది కదా. ఇదిగోండి యాలక్కాయలు ఇవన్నీ వేసుకొని మనం కాస్త అలా పెట్టుకోవాలి. ఒక్కొక్కటి తీసుకురా పొరలుగా ఉందా, దీన్ని మనం ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసి తర్వాత మన దీంతో గట్టిగా వత్తకూడదండి, ఇలా చేసుకొని అన్నీ ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇదే మాదిరిగా అన్నీ ఇలా చేసుకోవాలి. ఇదే మాదిరిగా చేసుకుందామండి, నేను తర్వాత చూపిస్తాను. ఇలా వచ్చాయండి అన్నీ, ఇలా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుందాం. చిన్న మంట మీద పెట్టి ఆయిల్ వేసుకున్నానండి, వేడెక్కుతుంది. మంట కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇదిగోండి ఒక్కొక్కటిగా వేస్తున్నాను. అన్నీ పైకి లేచాయి చూసారా. తర్వాత ఇవన్నీ అయినాక మన పాకంలోని పక్కనే పాకం అవుతుంది చూసారా, మనం వేసుకోవాలి. ఇదిగోండి
మనం ఎక్కువగా మనం ముదురు పాకంలాగా ఎక్కువ పెట్టేసినా ఇందులోని వేసాక తర్వాత ఏమవుతుందంటే పైనంతా చక్కెర తేలిపోద్దండి. అలా బాగోదు. ఈ మాత్రం ఇలాగ ఉంటే బాగుంటుంది. షుగర్ సిరప్ ఇలా చేసుకున్నాను, ఇది చాలండి. మనం ఒక్కొక్కటి తీసి మనం బాగా వేయించాలండి, లేకపోతే పైకి అంతా ఇదైపోద్ది, లోపలేమో వేగదు గాజాలకి. చూసారా ఎలా పొరలుగా వస్తుందో. సిమ్లో పెట్టాను చూసారా, అది అలాగా వేగాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకుంటాం అలాగా. మనం పాకంలో వేసేస్తాం కొద్దిసి. ఈ పండగ హడావిడి ఎక్కువైపోయిందండి ఈ చేయడం అన్నీ. మా పిల్లలకి కాజాలంటే ఎక్కువ ఇష్టం అండి, స్వీటు. సరేనండి, ఇవన్నీ అయినాక నేను మళ్ళీ చూపిస్తాను. సరిపోద్దండి, తీసేద్దాం. వేడిగా అలా సౌండ్ రావాలండి. ఇవన్నీ ఒక వాయి వేసాక రెండో వాయి మనం ఇవన్నీ పీల్చుకుంటుంది. ఇప్పుడు ఇలాగా మనం చేసుకొని షుగర్ సిరప్లోని బాగా పీల్చుకుంటుంది. వేడిగా తీసి అలాగ వేస్తారు. అంతేనండి, ఇలా తీసేసుకుందాం. ఎక్కువసేపు ఉంచకూడదు. పాకం చూసారా ఎలాగా, ఇదండి లోపలంతా పాకం పీల్చేస్తాయి. అమ్మ దేవుడి దగ్గర పెట్టావా సాసుల్లోని? సాసులు ముందు దేవుడి దగ్గర పెట్టాక మనం చూడాలి. ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఇలాగ వస్తుంది అనమాట. ఈ లోపలంతా లేయర్గా ఇవన్నీ చూసారా ఎలా పీల్చుకుందో. ఇది ఇలా వచ్చాక ఇదిగోండి ఇలాగ పొరలుగా వస్తుంది అనమాట. అంతే, ఇదండి. ఇంకా వాయు ఉంది, నేను మీకు ఇది చూపించాను. తర్వాత మనం అది వేయించుకోవాలి. అదే అండి, ఇప్పుడు చూసారు కదండి కాజా పండగలకి నేను చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సింప్లీ విత్ జయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.